నేను పొద్దునే వచ్చాను ఇక్కడికి. పొద్దునే వచ్చి ఇంటింటికి తిరిగాను. నా ఉద్దేశం రెండు. ఒకటి, ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి నాకు ఓటు వేయమని, కమలం గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించడం. ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతాననే ఉద్దేశంతో వాళ్ళని చేతులు జోడించి ఇంటింటికి వెళ్ళి వేడుకోవడం జరిగింది. రెండు, ఇంటింటికి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి చూస్తా ఉన్నాను. ఆ వీధుల సమస్యలు ఏమిటి, ఆ ఇళ్ల పరిస్థితులు ఏమిటి, వీళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు ఈ గ్రామంలో అని తెలుసుకోవడం కూడా నా మనసులో జరుగుతున్నటువంటి రెండో పని. అయ్యా, నేను ఇక్కడ చూస్తా ఉన్నా ప్రధానమైన సమస్య ఇక్కడ నీళ్లకు సంబంధించిన సమస్య కనపడతా ఉంది. ఎన్ని సంవత్సరాలుగా నేను 2019లో ఇక్కడ కర్నూలుకి ఎంపీగా పోటీ చేశాను. ఆ సందర్భంలో కూడా ఎన్నో గ్రామాలు తిరిగాను. 2019కి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అంటే ఆదోనిలో కానీ ఈ గ్రామంలో కానీ ఏమీ తేడా కనపడతలేదు. ఎక్కడ వేసిన దొంగలు ఆడే ఉందన్నట్టుగా అప్పుడు సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఇప్పటికి సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి. మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపిస్తే 2029 వరకు కూడా మన బతుకులు ఇట్లాగే ఉంటాయని మీకు చేతులు ఎత్తి మీకు విన్నవించుకుంటా ఉన్నాను. అయ్యా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైతు పండిస్తానంటాడు, చెమట ఏరుస్తానంటాడు, ఎంత కష్టమైనా పడతానంటాడు, రాత్రి పగలు పొలంలో ఉంటానంటాడు. ఇచ్చే విత్తనాలే, ప్రభుత్వం నుంచే ఇచ్చే విత్తనాలే దొంగ విత్తనాలైతే, నకిలీ విత్తనాలైతే రైతు ఏం చేస్తాడయ్యా? ఆలోచన చేయండి. ఇది న్యాయమా? ఎరువులు సమయానికి అడుగుతా ఉన్నారు. ఇక్కడ పెద్దగా ప్రభుత్వం ప్రకటిస్తుంది రైతు భరోసా కేంద్రాలని. జగన్మోహన్ రెడ్డి చెప్తారు రైతు భరోసా కేంద్రాలు పెట్టించాము, దాంట్లో 102 సేవలు మీకు ఉచితంగా ఇస్తాం. విత్తనాలు మొదలుకొని, ఎరువులు మొదలుకొని, పెస్టిసైడ్స్ మొదలుకొని అన్ని కూడా మీరు అమ్ముకునేదాకా మేమే సర్వీస్ చేస్తాం. మీ గ్రామస్తులు సూటిగా అడుగుతా ఉన్నా, రైతు భరోసా కేంద్రంలో ఏమైనా దొరుకుతా ఉందా మనకి అని అడుగుతా ఉన్నా. ఖాళీ సంచి కూడా దొరకదని ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరి ఎందుకు పెట్టారయ్యా? డబ్బులు మాత్రం రైతు భరోసా కేంద్రం పెట్టడానికి, నిర్వహించడానికి నిధులు మాత్రం నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు, పేరు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. ఒక్క సంచి లేకుండా చేసింది ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అయ్యా, అమ్మలున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు, మంచినీళ్ళు కావాలంటా ఉన్నారు. ఏం అడుగుతా ఉన్నారా? బిందెలు తీసుకొని అడుకోపోవాలా, నీళ్లు తేవాలా? ఎంత కష్టమయ్యా? ఆలోచన చేయండి. ఇంటింటికి కుళాయి ఇమ్మని, ప్రతి ఇంటికి ఉచితంగా ఇమ్మని, ఆడవాళ్ళ కష్టం లేకుండా చేయమని నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి దానికి డబ్బులు ఇక్కడ ఆదోనికి పంపిస్తే ఎంత పంపించాలనుకున్నారు? 400 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపిస్తే ఎక్కడ నరేంద్ర మోదీకి పేరు వస్తుందో, ఎక్కడ జనాలకు ఇంట్లో నీళ్లు వస్తే తాగి ప్రశాంతంగా ఉంటారేమో, ఇల్లు ఉండడానికి వీల్లేదు. ప్రజలు ప్రశాంతంగా ఉంటే నాకు నిద్ర పట్టవరకున్నాడేమో సాయి ప్రసాద్ రెడ్డి గారు 400 కోట్లు వెనక్కి పంపించేసినాడు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసి చెప్తా ఉన్నాను. అయ్యా, సాయి ప్రసాద్ రెడ్డి గారు, ప్రజలంటే నీకెందుకు అంత కోపం? ప్రజలంటే నీకెందుకంత కక్ష? ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చాలా పనులు చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఆదోని ప్రజలు ఎందుకు ఇవ్వవు? నరేంద్ర మోదీ గారు 100 కోట్ల రూపాయలు ఆదోనికి పంపిస్తా ఉన్నాడు. అవన్నీ ప్రజలకు అందేలాగా ఎందుకు చేయవు? నీకు ఓటేసి గెలిపించారు కదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యే గురి చేసినావు. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇంకెంత కాలం ఆ పదవిలో ఉంటావు? నిజంగా పదవిలో ఉన్నవానికి నువ్వు అర్హుడే కాదు అని మాత్రం గట్టిగా చెప్తాను. ప్రజల గురించి పట్టించుకోనవాడు ఎమ్మెల్యేనయ్యా? ప్రజల గురించి పట్టించుకోనవాడు ముఖ్యమంత్రి అవుతాడయ్యా? ఎలా సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా చెప్తాడు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానంటాడు. మళ్ళీ నీళ్లు ఇవ్వకపోతే నేను ఓటే అడగనని చెప్పినాడా లేదా? 19లో చెప్పండప్ప, చెప్పినాడా లేదా? మరి 24 వచ్చింది, నీళ్ళు ఏడా? ఓటు అడగడానికి మాత్రం పురోమని వచ్చేసారు.
ఏమైనా అంటే నా మీద రాళ్ళు వేస్తున్నారు అంటాడు, నా మీద అదేస్తున్నారు ఇదేస్తున్నారు అంటాడు, మళ్ళీ కోడికత్త అంటాడు, మళ్ళీ జనాలు సింపతి కళ్ళు నీళ్లు గారుస్తారు, చివరికి మళ్ళీ ఓటేస్తారు. నేను ఎమ్మెల్యే గారు కూర్చొని చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా రాళ్ళు వేసారు మా మీద అంటున్నారు. అయ్యా మిమ్మల్ని రాళ్ళు వేయకి ఇంకేం చేస్తారయ్యా? జనాలకు అన్యాయం చేసే వాళ్ళ మీద రాళ్ళు వేయరా అని అడుగుతా ఉన్నా. చెప్పులు కూడా వేస్తారని పెద్ద ఆయన అంటా ఉన్నాడు. అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగిరి నీ చేతిలో పెడితే, మా భవిష్యత్తు నీ చేతిలో పెడితే, ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కోట్ల రూపాయలు నీ చేతిలో పెడితే ఎక్కడ పోయినాయి ఆ డబ్బులన్నీ నేను అడగాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంట్లో పెట్టుకున్నాడా? సొంత ఖజానాకు పోయినా? సొంత మనుషులు తిరిగేశారా? దానికి తోడు ఇవి కాకుండా మళ్ళీ ఎవరన్నా పాప మీ గ్రామస్తులు ఎవరన్నా ఏమయ్యా నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నావు, మాకు నీళ్లు కూడా ఇవ్వవా అని అడిగితే వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టండి, వాడిని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టండి. లేదు పోలీసులు ఎవరు కనబడలేదు, రౌడీలు పంపించండి, ఎత్తుకురండి, చితకమాదండి, అటు వదిలిపెట్టండి. ఏమో ఈ గ్రామంలో అందరినీ అడుగుతా ఉన్నా, మీకు మంచి ఎమ్మెల్యే అక్కర్లేదా? మీకు రౌడీ ఎమ్మెల్యే కావాలనా? గూండా ఎమ్మెల్యే కావాలనా? మీకు రావాల్సిన డబ్బులన్నీ ఎత్తుకుపోయే ఎమ్మెల్యే కావాలనా? ఒకసారి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ పోవాలంటే ఆదోనిని బాగు చేసుకోవాలన్నా, ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా మార్పు కావాల్సిందే. మార్పు లేకపోతే ఆదోనిని బాగు చేసుకోవాలన్నా, ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేని దించకుండా, ఎమ్మెల్యేని మార్చకుండా ఎలా బాగవుతుంది చెప్పండి? సాధ్యమా? ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నేను ఒక్క మనిషి కాదు, ఇక్కడ 3 పార్టీలు, ఒకవైపున తెలుగుదేశం, ఒకవైపున జనసేన, ఒకవైపున భారతీయ జనతా పార్టీ, ఒకవైపున నరేంద్ర మోడీ, ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, ఇంకో వైపున పవన్ కళ్యాణ్, అందరూ కలిసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాము. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఎంతో మందికి ఓట్లు వేసినారు. సాయి ప్రసాద్ రెడ్డిని 3 సార్లు గెలిపించినారు. మీకు గుండు సున్నా పెట్టాడు, నెత్తిన టోపీ పెట్టాడు, మీ జేబుల డబ్బులన్నీ ఎత్తుకుపోయినాడు. నేను అలా చేయను. చదువుకున్న వాడిని, డాక్టర్ని, నరేంద్ర మోడీ గారి శిష్యుడిని, ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేయను. ప్రభుత్వాల మెడలు వంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీ గ్రామానికి ఖర్చు పెడతాను, ఆదోనికి ఖర్చు పెడతాను. మా ఆదోనిని ఒక మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత మేమందరూ కలిసి తీసుకుంటామని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నారు. అయ్యా అమ్మలు అక్కలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి 25 రోజులు మాత్రమే ఉంది. 25 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవబోతా ఉన్నాను. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోదీ అవసరమైతే నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతాను, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను. ఏ ఇబ్బంది లేదు. డబ్బులు తీసుకొచ్చి ఇంటింటికి కొలా వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ, అమ్మలకు అక్కడికందరికీ హామీ ఇస్తా ఉన్నా. ప్రభుత్వం చేయాల్సిందంతా పేదవాడికి చేయాల్సిందే. ఈరోజు నకిలీ మాటలు మాట్లాడి ఏదో రౌడీజంతో గుండాయిజంతో నడిపేస్తామంటే కుదరదు. ఇక్కడున్నది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ. ఆటలు సాగవు. ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా ఇంటికి పోయే సమయం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ప్రజలు సిద్ధపడ్డారు. ఈ రోజు మీ పప్పులు ఉడకవు. ఎంతసేపైనా జనాల మధ్య గొడవలు పెట్టి వాడిని కొట్టు వీడిని కొట్టని, హిందూ ముస్లిం అని గొడవలు పెట్టి ఏదో రకంగా పప్పం గడుపుకునే రోజులు పోయినాయి. ప్రజలు అర్థం చేసుకున్నారు, మార్పు కోరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆదోనిని కాపాడుకుంటాం, 3 పార్టీలు కలిసి అభివృద్ధి చేసుకుంటాం, మీ అందరి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఉందంట అయ్యా, నేను అక్కడ కూర్చొనైనా సరే ఆ సమస్య తీరుస్తా. 25 రోజులు ఓపిక పట్టండి. ఇంకోటి 15 సంవత్సరాలుగా సమస్య ఉందంట అయ్యా. ఒకటి మాత్రం చెప్తాను చూడండి, ఆ ఎమ్మెల్యేలు ఎలక్షన్ల టైంలో మాత్రమే వచ్చి మీ దగ్గర ఓట్లు తీసేసుకుని పోయేవాళ్ళు ఆ ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు ముందు గాని ఎలక్షన్ల తర్వాత గాని గ్రామానికి వచ్చి మీ సమస్యలు తీరుస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో
మరింత ప్రచారం చేయాల్సి ఉంది. స్థలాలు లేని వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు జగనన్న కాలనీ ఇక్కడ ఉందో లేదో, జగనన్న కాలనీ అంతా జగనన్న కాలనీ లేదంట. ఇదే అన్యాయం అయ్యా. పేదోడికి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అన్నది నరేంద్ర మోదీ గారి అభిప్రాయం, ఆయన ఆలోచన విధానం. అది ఫ్రీగా ఇస్తారు, ఇల్లు ఇచ్చేది నరేంద్ర మోదీ. స్థలాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో చోట చూపించాల్సి ఉంది. ఎక్కడో చోట స్థలం వెతుకుదాం, వెతికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళు 3 ఎకరాలు ఆక్యుపై చేశారంట. అయినప్పటికీ కూడా స్థలం లేకపోయినా సరే ఐడెంటిఫై చేస్తాయి, ఇబ్బంది లేదు. స్థలానికి ఏం తక్కువ లేదు. ఊరి ఎక్కడో చోట మంచి స్థలం చూసి అందరికీ అనుకూలంగా ఉన్న చేసి ఒక గ్రామ సభ పెట్టి అందరికీ అనుకూలమైన ప్లేస్ ఏదో ఐడెంటిఫై చేసి లేని వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా చెప్తాం. అలాగే వీరశైవులందరినీ కూడా బీసీల్లో చేర్చే అంశాన్ని, ఓబీసీల్లో చేర్చే అంశాన్ని రాష్ట్రంలో బీసీల్లో ఉంది, కేంద్రంలో ఓబీసీ జాబితాలో చేర్చాలా. అది నాకు చాలా సులభమైన పని, 100కు 100% చేస్తాను. నేను ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు దేశమంతా కూడా బీసీల సమస్యల మీద తిరిగి అన్ని రాష్ట్రాల్లో బీసీల సమస్యలను నేను ఎంతో పెద్దల దృష్టికి తీసుకెళ్లాను. కాబట్టి 100కు 100% వీరశైవులకి అందరికీ చేస్తాను. అలాగే వాల్మీకి సోదరులు ఉన్నారు, నన్ను నమ్మండి. మనకు గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ సమస్యలు కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. 2019లో నరేంద్ర మోదీ గారు నేను ఎంపీగా పోటీ చేస్తున్నాడు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు, మీరు అప్పుడే గెలిపించి ఉంటే ఇప్పటికి నేను ఎస్టీ సాధించి మీ చేతిలో పెట్టేవాడిని. ఆ రోజు మీరు నాకు ఓట్లు వేయాల, ఏం బాగలేదు. ఇప్పుడైనా సరే ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించండి, మీ రుణం తీర్చుకుంటాను. దూదేకుల సంఘం వాళ్ళు చెప్తారు. దూదేకుల వాళ్ళు బీసీలు, యాక్చువల్గా బీసీలకు అందరికీ కూడా ఇక్కడ దూదేకుల వాళ్ళకి ఎందుకంటే జోకు చూడండి, ఇక్కడ దూదేకుల ముస్లిమ్స్ అంతా ఒకటి కాదండి. ముస్లిమ్స్ లో కూడా ఎన్నో వర్గాలు ఉంటాయి, దాంట్లో ఉపకులాలు ఉంటాయి. సో దాంట్లో పస్మందా ముస్లిమ్స్ అంటారు. నార్త్ వైపు అంతా కూడా పస్మందా ముస్లిం, అత్యంత వెనకబడినటువంటి ముస్లిమ్స్ ని పస్మందా ముస్లింలు అంటారు. దూదేకుల ఉపకులాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ సంక్షేమం కోసం మేము అడిగినప్పుడు ఆ దూదేకుల కార్పొరేషన్ పెట్టినారు. మేము దూదేది అంటే వాళ్ళేంటి చెప్పేది అంటే ముస్లిమ్స్ అంతా మాకే ఓటేస్తారు, దూదేకుల వాళ్ళందరూ కూడా మాకే ఓటేస్తారని చెప్పుకుంటారు. మరి మీరేం చేశారు ఆ దూదేకుల కంటే? ఏం చెప్పరు సమాధానం. ఊరికే కార్పొరేషన్ పెట్టారు, దాంట్లో ₹1 డబ్బులు ఇచ్చారు తమ్ముడు, ఇప్పటికి కూడా ₹1 డబ్బులు ఇవ్వరు. అట్లా చేసి పాడు చేస్తా ఉంటారు. ఎందుకు? అది ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళకు మసీదు కావాలి తప్ప, మసీదు అంటే మనం గుడి కట్టుకున్నట్టే వాళ్ళకి మసీదు అక్కర్లేదా? డెఫినెట్ గా ఉండి తీరాల్సిందే. గుళ్ళు ఉండాలా, మసీదులు ఉండాలా, చర్చిలు ఉండాలా. అందరూ వాళ్ళ మతాల్ని సంతోషంగా సుఖశాంతులతో వాళ్ళు ఆచరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కావాల్సిన మసీదు ఏర్పాట్లు కూడా నేను చేస్తానని మాత్రం హామీ ఇస్తాను. ధన్యవాదాలు. తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే అయితే నా సొంత నిధులతో దీన్ని కట్టిస్తా. అర్థమైందా? ఎమ్మెల్యేకి ప్రభుత్వం నిధులు ఇస్తుంది కదా, ప్రభుత్వం ఎమ్మెల్యేకి నిధులు ఇస్తుంది కదా, ఆ నిధులతో కొంత డబ్బులు ఇస్తా. మిగతా వాళ్ళు దాతలు ఉంటారు, ఊర్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా చేయేస్తారు. నేను కొంత ఇస్తాను, మిగతా వాళ్ళందరి దగ్గర తలా చేయించి తప్పనిసరిగా ఈ గుడి పూర్తి చేసి ప్రారంభోత్సవం చేద్దాం. దేవుణ్ణి ప్రార్థించుకుందాం. అయ్యా ఇక్కడ జగనన్న పాదయాత్రలో పోయేటప్పుడు నేను కరెంటు బిల్లులు పెంచను అని చెప్పాడు. వాస్తవమా? పెంచను అన్నాడు. తర్వాత ఏమైంది? 9 సార్లు కరెంటు బిల్లు పెంచేశాడు. ఇప్పుడు వచ్చిన ఈ 2 నెలల బిల్లు మీరు చూసారా? ఇప్పుడు వచ్చిన 2 నెలల్లో వచ్చే బిల్లు ప్రత్యేకంగా ఉంది. అప్పటికి వచ్చే బిల్లుకి ఇప్పుడు 2 నెలలు వచ్చే బిల్లుకి ఎక్కువ బిల్లు వచ్చింది. అది మీరు గమనిస్తున్నారా లేదో మీకు ఒకసారి నేను మనవి చేసుకుంటున్నా. మళ్ళా పాదయాత్ర చేసేటప్పుడు ఇంకో మాట అన్నాడు, నేను సంపూర్ణ మద్యపానం చేస్తానన్నాడు. అన్నాడు కదా అని ఏం చెప్పాడు? మద్యపానం సంపూర్ణంగా నిషేధం చేస్తే
అప్పుడు మీకు వచ్చి ఓటు అడుగుతా అని చెప్పాడు. అయ్యా మద్యపానం ఎక్కడ పోయినామో కానీ మీ బ్రాండ్ సీసాలు తయారు చేస్తుంటే మీ బ్రాండ్ తాగిన వాళ్ళు చాలా మంది మైండ్ అప్సెట్ అయ్యి ఎక్కువ ఉన్నాయి. ఇంత మునుపు రెగ్యులర్గా కంపెనీ బ్రాండ్ వచ్చేది, ఇప్పుడు ఏమి వస్తున్నాయి పేరు చెప్పమంటారా? జుమ్ జుమ్ అంటాడు, బుమ్ బుమ్ అంటాడు. జుమ్ జుమ్ బుమ్ బుమ్ అయిపోయి మనం తాగి మనం జుమ్ జుమ్ అయిపోతున్నాం. వాస్తవంగా మన ఆరోగ్యం బాగుందా? అది తాగి రాత్రి తాగింది మన పొద్దున ఇంకోటి తాగాలనిపిస్తుంది. తలకాయ పట్టుకుని ఉంటుంది, తలకాయ పట్టుకున్నప్పుడు ఇంకొక క్వార్టర్ తీసుకోవాలంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఇంకొక క్వార్టర్ అవుతుంది. అంటే ఏమి? తాగి తాగి ఈ రాష్ట్రానికి డబ్బులు ఇస్తున్నాం తప్ప మన ఆరోగ్యం పైన కానీ వాళ్ళ విషయంలో కానీ ఎక్కడ కూడా శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదు. కేవలం మన ఆరోగ్యంతో చెలగాటం ఆడి మేము ఇచ్చే డబ్బులతో తీసుకొని అదే డబ్బులు మనకి ఆ బడో ఈ బడో అమ్మ బడో ఆ బడి కింద ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ మీ ఊళ్ళో జగనన్న కాలనీ వచ్చిందా? అసలు మీ ఊళ్ళో జగనన్న కాలనీ లేదు. సంతోషం. ఒకవేళ ఉండింటే దానిపైన కట్టుకునే ఇండ్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చేది. కనుక లేదు కనుక గతంలో 70 ఇండ్లు కట్టినా అని చెప్పారు. అది నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. కొంతమంది చెప్పారు మేము 2016 కట్టుకున్నాం, బిల్లు రాలేదు రాలేదని. అది తర్వాత ఎమ్మెల్యే గారు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారు ఉంటారు, మీ గ్రామంలో కూర్చొని మీ సమస్యని మేమంతా ఈ ఎన్డీఏకి సంబంధించిన నాయకులంతా మీ సమక్షంలో కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని పరిశీలిస్తాం. ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి, సమస్యలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు వర్షం లేక పంటలు సరిగా పడలే, రైతులు నష్టపోయినారు. ఏమైనా పంటకు నష్టపోయినా ఏమైనా పరిహారం ఇచ్చాడా? పరిహారం లేదా? ఏమీ లేదు. కేవలం నేను నవరత్నాలు నవరత్నాలు అని చెప్పుకుంటూ 5 ఏళ్ళు అయిపోయా ఈ నవరత్నాలతో. అది నవరత్నాలు కాదు, అది మన తలకాయ మీద కొట్టే రాళ్ళవి. ఎందుకంటే ఆ రాళ్ళు కొట్టుకొని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడన్నా చెత్త మీద ట్యాక్స్ వేసినారా? చెత్త ముఖ్యమంత్రి ఉండడం కోసమే చెత్త ట్యాక్స్ వేసినారని చెప్పి ఈ సందర్భాన్ని మీకు మనవి చేసుకుంటున్నాం. ఆయనకి ఒకసారి మనం ఓటు ఎందుకు వేసాం? అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఏదో మంచి పని చేశాడు, ఆయన ముఖం చూసి ఇతను ఏమో ఆయన కంటే బాగా చేస్తాడు అని చెప్పి ఈయనకు ఓటు వేసాం. వాస్తవం లేదా? మరి ఏమన్నా బాగా చేసినాడా? ఏం లేదు. అంతా నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులతోనే నేను ఇచ్చిన అని స్టిక్కర్లు అంటించుకుంటున్నాడు. స్టిక్కర్లు తప్ప ఏం ఆయన సొంత డబ్బులు ఏం లేవు. ఈరోజు ఈ రాష్ట్రంలో 12 లక్షల కోట్లు అప్పు చేసినాడు. వేసి మీరందరూ కూడా నాతో సహా 2.5 లక్షల రూపాయలు బాకీ మనము. ఇది మీకు తెలుసో లేదో, రేపు ప్రభుత్వం ఐపీ కొడితే మీరు 2.5 లక్షలు కట్టాలా, నేను కట్టాలా? వాస్తవం ఇది ప్రభుత్వం చేసేది అది. అలాగే ఈ మధ్య మేము చూస్తున్నాం ఇసుక మాఫియా, బ్రాండీ మాఫియాలు. ఇక్కడ అంతా ఇంతకుముందు ప్రతి ఇంటికి కోటలు అమ్ముతుంటారు, తెచ్చి ఇక్కడ అమ్ముతారు. వాళ్ళ కార్యకర్తలే ఉంటారు. మరి వేరే కార్యకర్త అమ్మితే అది కేసు పెడతారు. కనుక ఎలాంటి పరిపాలన కావాలన్నా మన అందరికీ మంచి రోజులు వచ్చే పరిపాలన కావాలన్నా ఆలోచన చేసుకోండి. ఇంకా వేరే గ్రామాలకు పోయేది ఉంది, మన అభ్యర్థి గారు కూడా మాట్లాడాలి. ఇంకా మనం ఇంకోసారి వచ్చినప్పుడు మాట్లాడి మీ అందరికీ కావాల్సిన కార్యక్రమం మేము ఇక్కడే ఉంటాం, ఆ సార్ కూడా ఇక్కడే ఉంటారు. అందరికీ ఈ ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ಪರಮೇಶ್ವರ
రామచంద్ర ముందర అవా అవా ముందర 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 సార్
అంటే పొద్దులో ధర్మంగా తెలుగుదేశము అందరికి కమలం గుర్తుకి అంటే బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం స్వామి. దానికే కమలం గుర్తుకి ఒక దాంట్లో సైకిల్ గుర్తుకి వెళ్ళి స్వామి. ఏమమ్మా మీరందరూ కూడా ఎవరు ఇదేవరేనమ్మా మీరందరూ ఓకేనమ్మా సంతోషం. అందరికి అందరు పూకేండి ఒకటి సైకిల్ కి ఒకటి పూకి 4000 నాకు సవర్గా అదే వాలంటీర్ ఉద్యోగం వచ్చింది అట్లా గేర్లకు వస్తాం ఇట్లా ఇట్లా పోయి మాకు 5 వస్తాయి సార్. మాకు పేపర్లు వచ్చి మన రాజేంద్ర ಹೇಳ್ತೀನಿ ಇರೋದಲ್ಲ ಸ್ವಲ್ಪ ಹೇಳಿ ಖಚಿತವಾಗಿ ಅವ್ರನ್ನ ಕನ್ಕೊಂಬ ಪ್ರಯತ್ನ ಮಾಡುವ. ಭೀಮಗ ಅವ್ರು ಚಾನಲ್ ಸಿಮ್ ಅಂತ ಕೂಡ పండుగ అవును రెడీ మలయాళ అంటారు. అవకాశం ఇవ్వండమ్మా. పువ్వు గుర్తు కోటాలో సార్ పువ్వు గుర్తు ఉంటుంది. పువ్వు గుర్తు ఇదే వాలంటీర్లు వచ్చేస్తుంటారు కదా. ఇప్పుడు ఏప్రిల్ది 1000, మేది 1000, జూన్ది 1000, ఇప్పుడు 4000 చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక నీకు జూలై 1వ తారీఖు 2000 వస్తుంది. మీ అందరికి ఏం రాదు. ఇప్పుడు నెలకు 1500 ఇస్తాం. నీకు 59 ఏళ్ళు వయసు వచ్చే వరకు నీకి ఆయమ్మకి అందరికీ ఈ చదువుకున్న పిల్లలకి 15,000 ఇస్తాం. నీకు 4 పిల్లలు ఉంటారు అనుకో, 4కి 15,000 ఇస్తాం. మీ అందరికీ 1500 నెలకి. మీ ఆయన్ని అడిగే పనే లేదు. నీవే చీర తెచ్చుకోవచ్చు, నీవే అన్ని తెచ్చుకోవచ్చు. గ్యాస్ సిలిండర్లు అది 3 ఫ్రీలే. ఇప్పుడు మీకు 1500 వస్తుంది నెలకి. ఇది బాగా తెలుసుకోండి. అది ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. బస్సు ఫ్రీ
వికలాంగుల పెన్షన్ ఇస్తాం. ఇప్పుడు 3,000 ఉండేది 6,000 పెన్షన్ 3,000 4,000 చేసినాం. మీ అందరికి ఏం డబ్బులు వస్తున్నది కదా. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వస్తే మీ అందరూ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఇప్పుడు ఏం రాదు. ముసలోళ్ళు అయితే వస్తుంది. ముసలోళ్ళు అయ్యే వరకు నెలకు 15,000 ఇస్తాం. నెల 15,000. మీ ఇంట్లో 4 పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే ఒకరికి 15,000. తర్వాత ఇంతకుముందు చంద్రన్న బీమా ఉండే. యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు 10 లక్షలు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, బస్సుల్లో ఫ్రీ. ఇవన్నీ మీరు తెచ్చుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చేసి బీజేపీకి ఇచ్చినారు అంటే కమలం గుర్తు, నరేంద్ర మోడీ గారి గుర్తు. ఎంపీ వచ్చేసి సైకిల్ గుర్తు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఏం రూపాయి రాదు కదా. నెల 15,000. మీ మొగుడిని అడగాల్సిన పనే లేదు. 15,000 మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఏం రూపాయి రాదు కదా. నెల 15,000. మీ మొగుడిని అడగాల్సిన పనే లేదు. 15,000 మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు.
మీకు వస్తుందా? ఇప్పుడు మీకు 3000 ఇస్తున్నారు కదా. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక జూలై 1వ తారీఖు ఈ నెలది 1000, రేపు నెలది 1000, వచ్చే నెలది 1000, ఆ 3000 కలిపి ఇప్పుడు 4000 ఇస్తాం. జూలై 1వ తారీఖు 7000 ఇస్తాం. ఇప్పుడు ఏ వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళు కంటిన్యూ అవుతారు, వాళ్ళ ద్వారానే మీకు ఇప్పిస్తాము. ఆ అమ్మకి నెలకు 1500 వస్తాయి. పాపా మీకు నెలకి 1500 ఇస్తాం మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే. మీకు పెన్షన్ లేదు. మీకు ఎంత వయసు? 60 పెన్షన్ కూడా పెన్షన్ 4000 ఇస్తాం. మీకు 4000 అవుతుందండి. ఇప్పుడు 3000 ఉంది కదా, 4000 ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 4000 ఇస్తాము. ఆ పాపకి 1500 ఇస్తాం. ఆ అమ్మ 59 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఇస్తాం. స్కూల్ పోతున్నావా? ఎంత చదివినావు? మీ చెల్లెంట్లు తమ్ముళ్ళు ఉండరు ఇంట్లో? చిన్న పిల్లలు ఎవరు లేరు? నీకు ఎంతమంది ఉన్నారు పిల్లలు? స్కూల్ పోతారా? ముగ్గురు పోతారా? మరి ఒకరికి 15,000 ఇస్తాం సంవత్సరానికి. ముగ్గురికి ఇస్తాం. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.